కేసీఆర్ ఉంటే 25 కిలోలు 20 కిలోలు వస్తుండే. ఫ్రీ బస్ ఎవరికి కావాలి? అవసరం లేదు మాకు ఫ్రీ బస్సు. పేద పిల్లలకు సాయం చేయమని అది చాలు. డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేడు. ఎవరికి తేవాలి? మా బతుకమ్మ సీరియల్ మాకు కావాలా? ఏంది అవసరమా మాకు? మేము ఆ బతుకమ్మ సీరియల్ ఏం కట్టుకోలేమా? మేము కట్టుకుంటలేమా? మాకు అవసరమే లేదు. ఇదిగో మాకు పేదలకు డబల్ బెడ్రూమ్లు కావాలమ్మా. మేము 20 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో బతుకుతున్నాం. మాకేం చేయలేడు. ఇన్ని రోజుల నుంచి పేదోళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళకి ఇస్తున్నాడు, కానీ లోనోళ్ళకి ఏమి ఇస్తలేడు. ఏమి ఇస్తున్నాడు? తులం బంగారం ఇస్తా అన్నాడు, కానీ వేయలేడు ఇంతవరకు. మా ఊర్లో ఇంతమంది పెళ్లిళ్ళు అయినాయి, ఒక్కరికి వేయలేడు. కానీ కేసీఆర్ అయితే పిల్లలకు కాన్పులు అయితే కూడా ఇస్తుంటే ఇప్పుడు అయితే ఏది ఇవ్వలేడు. రేవంత్ రెడ్డి గారు ఆయన మనకు ఇదిగో అమ్మా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాను నేను. కేసీఆర్ అంత మంచి ఎవరు లేరు. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిండు, అన్ని వేస్టే, ఏం చేయలేడు. మాకు కష్టాలే ఉన్నాయి, కన్నీళ్ళే ఉన్నాయి. ఇంకా వద్దు, ఆయన వద్దు. ఎవరు రేవంత్ రెడ్డి? ఎవరేరు ఓట్లు, ఎవరేరు? మేము కేసీఆర్కి వేస్తాం. ఎవరు? ఆయన ఇప్పుడు కాడికి చెప్తున్నాడు, ఇప్పుడు కాడికే. అది కూడా కొన్ని రోజులు చూడు, అది కూడా దొరకదు, ఇది కూడా దొరకదు. నిజం చెప్తున్నా నేను. ఏం చేస్తలేడు రేవంత్ రెడ్డి గారు అసలు. ఆయన ఉన్నాడంటే ఉన్నాడు అంతే. ఏ ఊళ్ళకు కూర్చున్నాడో కానీ మనకైతే బీదోళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఆయన ఏం చేసిండు? బాధ అంటే మన బీదోళ్ళకే తెలుస్తుందమ్మా. రేవంత్ రెడ్డి గారు ఏంది ఏసీలో కూర్చున్నాడో ఆయనకేం తెలుస్తాయి బాధలేంటో. కష్టపడితే తెలుస్తుంది. దేవుడు అన్నాంటి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ బాగున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు ఏముంది? నాకు పైసలు ఇస్తా అన్నాడు, పైసలు కూడా ఇవ్వలేడు. ఏం చేస్తాం? 2 ఏళ్ళు ఇస్తా అన్నాడు, ఇవ్వలేడు. ఇంకా పింఛన్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేడు. ఏం లేదు. ఇంకా ఏముంది? ఫ్రీ బస్ ఒకటే బస్సు ఉంది, ఏముంది? ఇల్లు వస్తాయన్నారు, ఇల్లు కూడా రాలేవు. ఎలా రెంట్ కొడుతున్నాం? 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు. ఏడా లేదు, 1 రూపాయి కూడా లేదు ఇప్పటి దగ్గర. ఏం లేదు. సీరియల్ అన్నారు, సీరియల్ కూడా మాకు రాలేవు. సీరియల్ ఇస్తామన్నారు, సీరియల్ కూడా రాలేవు. ఏం రాలేవు. అప్పుడు వచ్చినాయి తీసుకున్నాం. అవుతాం ఎందుకన్నా?